వాళ్ళు ఇంత స్వార్థపరులని నాకు తెలియదు. వాళ్ళు మాత్రం బిర్యానీ తినేసి నాకు ఇడ్లీ తీసుకొని ఇంకా కూల్చడానికి కిట్‌కాట్ చాక్లెట్ తీసుకొని వచ్చారనమాట. బిర్యానీ ఎందుకు తిన్నారంటే క్రికెట్ అకాడమీలో ఎప్పుడు టోర్నమెంట్ జరిగినా కూడా వాళ్ళు డిన్నర్ స్పాన్సర్ చేస్తారు. నేను పిల్లల్ని డ్రాప్ చేసేసి వచ్చేసాను. పికప్‌కి మా వారు వెళ్ళినప్పుడు అక్కడ డిన్నర్‌కి ఇన్వైట్ చేశారు వాళ్ళని. ముగ్గురు తినేసారనమాట. వచ్చేటప్పుడు నీకేం తీసుకురాను అని నన్ను కాల్ చేసి అడిగారు. నాకేదైనా పట్టుకురా అంటే నీకు బిర్యానీ తీసుకురానా అని చెప్పారు. వద్దులే నాకేదైనా టిఫిన్ తీసుకురా అంటే ఇడ్లీ పట్టుకొచ్చారనమాట. అంతేకాని వాళ్ళు స్వార్థపరులు కాదు, నా మీద ప్రేమ లేక కాదు. తీరా ఇడ్లీ ఓపెన్ చేసి చూస్తే నాకు చట్నీ కనిపించలా. చట్నీ ఎక్కడ ఎక్కడ అని వెతుక్కుంటున్నాను. అక్కడ వెతుక్కుంటున్నాననమాట. సాంబార్ ఒకటి కనిపిస్తుంది, చట్నీ లేదంటే కింద ఇడ్లీ కింద ఉంది చూడు చట్నీ అని చూపిస్తున్నారు వాళ్ళు. పిల్లల్ని ఎడ్యుకేషన్కే కాదండి, స్పోర్ట్స్కి కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా కూడా ఫిట్ అవుతారు స్పోర్ట్స్లో అంటే. ఒకసారి వాళ్ళను అడగండి ఏ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ జాయిన్ చేపిస్తే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరా లేదా అన్నట్లు కూడా అడిగి జాయిన్ చేయించండి. కానీ బలవంతంగా మాత్రం జాయిన్ చేయించకండి. తర్వాత మనమే బాధపడాలి వాళ్ళు ఫోర్సబుల్గా జాయిన్ అయితే. ఓకే దెన్, బై.